ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, విజయ్ దేవరకొండ రణబాలి కథ ఇదేనా, ఆ నవల నుంచి తీసుకున్నారా? విజయ్ దేవరకొండ తాజా చిత్రం రణబాలి నవలా చిత్రమా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. బండి నారాయణ స్వామి రాసిన సప్తభూమి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందనే ప్రచారానికి టీజర్ విడుదల తర్వాత బలం చేకూరింది. ఒకప్పుడు తెలుగులో నవలా చిత్రాలకు కొదవలేదు. అయితే గత కొంతకాలంగా ఆ ట్రెండ్ పూర్తిగా తగ్గిపోయింది. పాపులర్ రైటర్స్ యుద్ధనపూడి సులోచన, రాణి మాదిరెడ్డి సులోచన, కోడూరి కౌసల్యాదేవి, సి ఆనందరామం, వాసిరెడ్డి సీతాదేవి, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటకృష్ణమూర్తి తదితరులు నవలలు సినిమాలుగా వచ్చే విశేష ఆదరణ పొందాయి. ఆ తర్వాత కొత్త వాళ్ళు రాసిన కథాబలం ఉన్న నవలలు సైతం సినిమాలుగా వచ్చాయి. పరుచూరి బ్రదర్స్ వంటి వారు తాము రాసిన నవలను సినిమాలుగా తీశారు. ఇప్పుడు ఏడాదికి కనీసం ఒక నవలా చిత్రం కూడా రావట్లేదు. అయితే ప్రస్తుతం సెట్స్ ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ రణబాలి సినిమా నవల చిత్రం అనే ప్రచారం జరుగుతుంది. రష్మిక మందన్న హీరోయిన్గా ఈ సినిమాను రాహుల్ సంకృత్యం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా పేరును ప్రకటిస్తూ మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. దీనికి చూసిన తర్వాత ఇది ప్రముఖ రచయిత బండి నారాయణ స్వామి రాసిన సప్తభూమి నవల మాదిరిగానే ఉందని కొందరు అంటున్నారు. ఈ నవల 2017లో తానా నిర్వహించిన నవలల పోటీలో బహుమతిని పొందింది. అలానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందింది. 18వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతంలో ఏర్పడిన దారుణమైన కరువు అక్కడి ప్రజలను ఎలాంటి దుస్థితిలోకి నెట్టేసిందో తెలిపే నవల ఇది. ఆనాటి చారిత్రక సంఘటనలను బండి నారాయణ స్వామి ఆ నవలలతో పొందిపరిచారు. తాజాగా విడుదలైన రణబాలి టీజర్ చూస్తే స్వాతంత్రానికి పూర్వం రాయలసీమలో జరిగిన కథ అనేది అర్థమవుతుంది. అప్పటి ప్రజలు కరువు కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కూడా ఇందులో చూపించారు. అయితే కేవలం 2 నిమిషాల నిడివి ఉన్న టీజర్ని చూసి ఆ సినిమాకు ఆ నవలే ఆధారం అని చెప్పలేమని కొందరు అంటున్నారు. రాయలసీమలో బ్రిటిషర్స్ తలపెట్టిన అకృత్యాలను ఓ పోరాట యోధుడు ఎలా ఎదుర్కొన్నాడనేదే రణబాలి సినిమా ప్రధానాంశమని అర్థమవుతుంది. ఇదే సమయంలో ఈ సినిమాకు రచన దర్శకత్వం రాహుల్ సంకృత్యర్ చేసినట్లుగా ఉంది. నిజంగానే బండి నారాయణ స్వామి నవలలతోనే ఈ రణబాలిని తీసినట్టయితే ఆయన పేరు ఖచ్చితంగా పేర్కొనేవారు కదా అని మరి కొందరు అంటున్నారు. కొంతకాలం క్రితం దర్శకుడు క్రిష్ కూడా రాయలసీమకే చెందిన నన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపోలం నవలను సినిమాగా తీశారు. ఆ నవల కూడా తానా పోటీలో ప్రథమ బహుమతిని అందుకుంది. కానీ ఆ నవల సినిమాగా తెరకెక్కిన క్రమంలో పట్టు సడిలిపోయి పరాజయం పాలైంది. ఉప్పిన తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఇది. ఎంతో ఇష్టంగా క్రిష్ ఆ నవలను సినిమాగా తీసిన ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అందుకే ముందే కథలు రివీల్ చేయటం ఇష్టం లేక మేకర్స్ రచయితకు పారితోషికాన్ని ఇచ్చి హక్కుల్ని తీసుకున్నారేమో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా విడుదల నాటికి ఇది సప్తభూమి నవల ఆధారంగా తెరకెక్కిన మూవీనా కాదా అనేది మేకర్స్ చెబుతారేమో చూద్దాం. ఇదండి విజయ్ దేవరకొండ నటించినటువంటి రణబాలి సినిమాకు సంబంధించిన అప్డేట్. మరిన్ని మంచి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.